తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారుడిని పరిశుద్ధాత్మకును కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు సంకీర్తన 10 వచనాలు ఉత్తర పద్ధతి రీతిగా చదువుకున్నాం. నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగా ఉన్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడివై ఉన్నావు. వారు నీకు మొరపెట్టి విడుదల నుండి నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. నన్ను చూసి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. గర్భము నుండి నీవు తీసిన వాడు నీవే కదా, నన్ను తీసిన వాడు నీవే కదా. నేను నా తల్లి యొక్క స్తన్యపానములు చేయుచుండగా నీవే కదా నాకు నన్ను ఇచ్చితివి. కీర్తనలు 38వ అధ్యాయము 18వ వచనము
సంధ్యాలు చదువు వినిపిస్తారు. కీర్తన 38:18 వచనం. జ్ఞాన్ గారు వచ్చారా? వాక్యం పూర్తయింది. లోకాసు వార్త 22వ అధ్యాయము 54 నుంచి 62 వచనాలు. సంకూరి సరళ గారు చదివిపిస్తారు. లోకాసు వార్త 22వ అధ్యాయము 54 నుంచి 62 వచనాలు. రమేష్ గారు చదివిపిస్తారు. ఇది మీ గడియలు అంధకార సంబంధమైన అధికారం అని వారిని పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి పేదలు దూరంగా వారి వెనక వచ్చింది. అందులో కొందరు నడుముకిట మంట వేసి చుట్టూ కూర్చున్నప్పుడు పేదలను వారి మధ్యన కూర్చుని అప్పుడు ఒక చిన్నది ఆ వంట వెలుతురులో అతను కూర్చుని చూసి అతని పేరు చూసి వీడును అతనితో కూడా ఉండనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరగనని. మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూసి నీవును వారిలో ఒకడవనగా పేతురు పోయి నేను కానని. ఇంచుమించు ఒక గడియల తరువాత మరి ఒకడు నిజంగా వీడును అతనితో కూడా ఉండేను, వీడు వెళ్ళాడని దృఢంగా చెప్పాడు. అందుకు పేతురు పోయి నీవు చెప్పేది నాకు తెలియదని అతను ఇక్కడ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూర్చుంది. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూసింది కనుక పేతురు, నేను కోడి మీద కొనుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. ఓ ప్రభా, మమ్మల్ని కనికరింపుము.